హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియన్ కపుల్ ఇన్ ఢిల్లీ. ఈరోజు మనకు పిక్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి జావా అంబలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, మనం రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో చాలామంది అంబలి అంటే టేస్టీగా ఉండదు అని ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. సో ఈరోజు మనం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సోడిపిండి ఆర్ ఫింగర్ మిల్లెట్, స్వీట్ కార్న్ అండ్ పచ్చిమిర్చి, కావాల్సిన పెరుగు అండ్ పెప్పర్ పౌడర్ అండ్ సరిపడా వాటర్. వాటర్ తీసుకున్న తర్వాత నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెతో వాటర్ స్టవ్ మీద పెట్టండి. పెట్టిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్, అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు మనం మజ్జిగ ప్రిపేర్ చేద్దాం. దానికి పెరుగుని కొంచెం ఫస్ట్ చిలకండి. చిలికిన తర్వాత కావాల్సిన వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ చిలకండి. చిలికాక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మిరియాల పౌడర్ పక్కన తీసి పెట్టుకున్నాం కూడా, దాన్ని కూడా తీసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. పిండిలో ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కలిపాక ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో ఆ పిండిని యాడ్ చేసేయండి. యాడ్ చేశాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. సో అప్పుడు అది థిక్గా అవ్వకుండా ఉంటుంది. అండ్ మరీ అంత వాటరీగా కూడా ఉండకుండా చూసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అవి యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఒక 2 minutes అలా బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాత ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 15 minutes అలా ఉంచేసుకుంటే సో కొంచెం చల్లగా అవుతుంది. ఆఫ్టర్ 15 minutes మీరు చూస్తే కొంచెం ఇలా మీగడ వచ్చినట్టు ఉంటుందన్నమాట. నాకైతే మీగడ నచ్చదు, సో పక్కన తీసి పెట్టేస్తున్నాను. మీకు నచ్చకపోతే తీసేయండి, లేదంటే ఉంచేసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న మజ్జిగని తీసుకొని ఇప్పుడు ఈ అంబలిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఒక 2-3 times బాగా మిక్స్ చేయాలి. మీకు కారం అది మీరు తక్కువ తింటారు అని అనుకుంటే పచ్చిమిర్చి ఆర్ మిరియాలు చాలా తక్కువ యాడ్ చేసుకోండి. సాల్ట్ సరిపడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, హెల్దీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూసారుగా, ఇంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి జావా ఆర్ అంబలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.